T20 ప్రపంచ కప్ 2026 విజయం అనంతరం భారత పేసర్ హర్షదీప్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫైనల్ మ్యాచ్లో జరిగిన సంఘటనపై మాట్లాడుతూ న్యూజిలాండ్ ఆటగాడు డారెల్ మిచెల్కు తాను క్షమాపణ చెప్పానని వెల్లడించాడు. ఉద్దేశపూర్వకంగా మిచెల్ను బంతితో కొట్టలేదని స్పష్టం చేశాడు. తాను విసిరిన త్రో కొంచెం ఎక్కువగా రివర్స్ స్వింగ్ అయి అతడి శరీరాన్ని తాకిందని హర్షదీప్ తెలిపాడు. అయితే ఫైనల్ మ్యాచ్లో డారెల్ మిచెల్ పైకి హర్షదీప్ సింగ్ బంతిని విసరటం వివాదాస్పదంగా మారింది. హర్షదీప్ 11వ ఓవర్ వేగా డారెల్ మిచెల్ 6లు బాదాడు. దాంతో సహనం కోల్పోయిన హర్షదీప్ కోపంతో బంతిని వికెట్ల వైపు కొట్టాడు. అది మిచెల్ తొడకు బలంగా తాకింది. దాంతో మిచెల్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. గట్టిగా అరుస్తూ హర్షదీప్ వైపు దూసుకొచ్చాడు. అంతలోనే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జోక్యం చేసుకుని మిచెల్కు క్షమాపణలు చెప్పాడు. ఇక మరోవైపు ఫీల్డ్ అంపైర్ హర్షదీప్ను మందలించాడు. ఆ ఓవర్ ముగిసిన వెంటనే మిచెల్కు హర్షదీప్ స్వయంగా క్షమాపణలు చెప్పాడు. దాంతో ఆ వివాదానికి తెరపడింది. ఇక 2 ప్రపంచ కప్లు గెలవటం ఎలా అనిపిస్తుందన్న ప్రశ్నకు హర్షదీప్ సింగ్ స్పందిస్తూ ప్రస్తుతం తన భావోద్వేగాలను పూర్తిగా అదుపు చేసుకోలేకపోతున్నానని అన్నాడు. ఈ క్షణంలో జట్టు గెలిచిన ఆనందం మాత్రమే అనిపిస్తోందని, 2-3 రోజుల తర్వాత అసలు భావోద్వేగం ఏంటో తెలుస్తుందని చెప్పాడు. భారత జట్టు బలంపై కూడా హర్షదీప్ మాట్లాడాడు. ఈ జట్టులో ప్రతి ఒక్కరూ మ్యాచ్ విన్నర్స్, అందుకే మొదటి నుంచి విజయం సాధిస్తామన్న నమ్మకం మాకుంది. చివరికి ఆ నమ్మకం నిజమైందని చెప్పాడు. అలాగే బౌలింగ్ యూనిట్ పాత్ర గురించి కూడా హర్షదీప్ సింగ్ మాట్లాడుతూ బ్యాటర్లు 250 పరుగులు చేస్తే ప్రత్యర్థి జట్టును 250కు దిగువనే ఆపటం ఆ బాధ్యతగా భావించాం. అలాగే ముందుగా బౌలింగ్ చేసే పరిస్థితి వస్తే ప్రత్యర్థి స్కోర్ను వీలైనంత తక్కువగా ఉంచి మా బ్యాటర్లకు స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇవ్వటమే లక్ష్యం అని చెప్పుకొచ్చాడు. తన ఫోన్ తీసుకొని రీల్స్ చేయాలని అనుకుంటున్నానని చెప్పాడు. ఇప్పటికే 10 నుంచి 15 రీల్స్ గురించి ఆలోచించానని, వాటిలో ఎన్ని చేస్తానో చూద్దామని తెలిపాడు.